రామచంద్రారెడ్డి గారు ట్రిపుల్ ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్ ఏంటి ట్యాక్స్ల గోలా? నిజంగానే ఢిల్లీకి నిధులు వెళ్తున్నాయా? అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు ఒక సాంకేతికంగా కానీ లేకుంటే ఒక ఆధారాలు లేకుండా మాట్లాడద్దు. ఆధారాలతో మాట్లాడినోడేమో బాధ్యతాయుతంగా మాట్లాడినట్టు ఆధారాలన్నీ లేకుండా గాలికి మాట్లాడితే అటువంటి ఒక వాళ్ళ బాధ్యత రాహిత్యానికి అది పరాకాష్ట. కాబట్టి ఆ బాధ్యత లేకుండా ఎందుకు ఇందాకనే నేను చెప్పిన మీ పౌర సరఫరాలో అవినీతి జరిగిందంటే పోండి కోర్టుకు పోండి, మాకు కంప్లైంట్ ఇవ్వండి. లేకుంటే ఇక్కడ స్వచ్ఛందంగా పనిచేసే పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, ఇక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వండి. మరి ఈ సందర్భాల్లో మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు రారు మీరు? గత ఎంపీ ఎన్నికల్లో రాలేదు, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా దాన్ని పెట్టుకోలేదు మీరు. లేకుంటే మీరు దాని మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం డీజీపీ గారినో లేకుంటే కోర్టుకో ఎందుకు ఆశ్రయించలేదని అడుగుతున్నాం. కేవలము టీవీలలో కానీ లేకుంటే సోషల్ మీడియాలలో కానీ బదనాం చేయడానికి మీరు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి చెప్తున్నాము, మీరంటున్నట్టు కనుక మీ దగ్గర ఆధారాలు ఉన్నా కానీ నిజంగానే మీకు చిత్తశుద్ధి కానీ లేకుంటే ధైర్యం కానీ ఉంటే మేము దానికి సంబంధించి ద ఎంక్వైరీ చేయమని చెప్పి విచారణ జరిపించమని చెప్పేసి మీరు దేనిని ఆశ్రయించవచ్చు. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూసేదంతా కూడా అంటే పునర్వైభవం ఏ విధంగా వస్తది, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి అప్పులెంత, ఇప్పుడు పెరిగినటువంటి అప్పులెంత, ధ్వంసమైనటువంటి మన పెట్టుబడుల పరిస్థితి ఏంది, దాన్ని రివైవ్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి అంశాల మీద దృష్టి సారిస్తుంది ఈ ప్రభుత్వము. తర్వాత ఆ దోషుల మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటది తప్పితే మీరు దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించమని చెప్పేసి ప్రతిపక్షాలకు చెప్తున్నాము. మీకు ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంది అని అంటే దెన్ యూ హ్యావ్ లిబర్టీ టు అప్రోచ్ అప్రోప్రియేట్ ఫోమ్, దాని మీద చర్య తీసుకోమని విచారణ జరిపించమని మేము ఆహ్వానిస్తాం. అటువంటిది ఏమన్నా ఉంటే మీరు మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి. రైట్.